హాయ్, నమస్తే. వెల్కమ్ టు స్కందు స్వీటీ బ్లాగ్స్. ఈరోజు టమోటా ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న టమోటా ముక్కలను 4 భాగాలుగా కోసి ప్యాన్ మీద ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించాలి. తర్వాత మెంతులు, ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా మిశ్రమంలో యాడ్ చేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని చింతపండు గుజ్జు తీసుకొని దాన్ని ఉడికించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమోటా మిశ్రమంలో యాడ్ చేయాలి. తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేయాలి. పోపు దినుసులతో పాటు ఇంగువ కూడా యాడ్ చేయాలి. అంతే, ఇన్స్టెంట్గా ఉండే టమాటా పచ్చడి రెడీ అయినట్టే. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ ఇన్స్టెంట్ టమోటా పచ్చడిని బయట అయితే 1 వీక్ వరకు, ఫ్రిడ్జ్లో అయితే 2 వీక్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.